అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నల్ల వంతెన నడిపూడి రహదారి మధ్య ఆక్విడెక్ట్ వంతెన వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కుమ్మరి కాలువ ప్రధాన పంట కాలువ కలిసిపోకుండా ఆక్విడెక్ట్ పై ఇటీవల నిర్మించిన వంతెన వద్ద వ్యర్థాలు నిలిచిపోయాయన్నారు. మురుగునీరు కిందకు వెళ్లకుండా అందుకు వల్ల కూడా నీటి మట్టం పెరిగిపోయి తమ పంటలు ముంపురకు గురవుతున్నాయని వాపోయారు. విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో రైతులు స్వయంగా కాలువను శుభ్రపరిచే ప్రక్రియ చేపట్టారు. ఇక్కడ ఆక్విడెక్ట్ ఉందండి, నల్ల వంతెన దగ్గరలోనే. ఆక్విడెక్ట్ కింద నుంచేమో మురుగునీరు వెళ్తుందండి, పైనుంచేమో కాలువ వెళ్తుందండి, కుమ్మరి కాలువ వెళ్తుందండి. కాలువ అలాగే వెళ్ళటం వల్ల అక్కడ తూర్లకి ఇక్కడ ఏదైతే ఉందో అక్కడికి చెత్త అడ్డుపోతుందండి. అడ్డుపోవటం వల్ల తర్వాత మేము అధికారులు చెప్తే తీసివారండి. తర్వాత వంతుని వచ్చిందండి, వంతుని కడతారండి, కొత్తగా రోడ్డు వేసారు, వంతుని కట్టారండి. వంతుని కట్టడం వల్ల ఆక్విడెక్ట్కి జేహెచ్ కట్టేశారండి. అప్పుడు మేము అడిగామండి, ఏదంటే ఆక్విడెక్ట్కి జేహెచ్ కట్టడం వల్ల అడ్డబడి తుక్కు తీసుకోవడానికి ఏ విధంగా జేసీపీ కానీ మనుషులు కానీ ఉండరంటే అప్పుడు హిమాన్ శుక్లా గారు మేము చాలా దాని గురించి పోరాటం చేస్తే హిమాన్ శుక్లా గారు వచ్చి దానిపైన ఏదైతే ఆక్విడెక్ట్ ఈ వంతున ఉందో దీనిపైన ఒక 50 మీటర్ల పైన ఒక మెస్ కట్టారండి. అది మేమే కట్టమన్నామండి, ఎందుకంటే అక్కడ తీసుకోవడం సులువుగా ఉంటుంది. అక్కడ ఒడ్లో అయితే ఆక్విడెక్ట్ దగ్గర ఒడి ఎక్కువగా ఉంటుంది, తీసుకోవడానికి పోవద్దు, ప్రమాదాలు జరుగుతాయి. పైన కడితే అది ఎప్పటికప్పుడు తీసుకొచ్చని మేమే చెప్పడం జరిగిందండి. అది ఆలోచించి వాళ్ళు ఇంజనీర్లు ఆలోచించి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ డ్రైనేజీ అధికారులు ఇప్పుడు ఎప్పుడప్పుడు చెత్త పడితే తీసుకోవాలి కదండి. మన ఇంట్లో ఏదన్నా మన ఇంటి దగ్గర చిన్న డ్రైన్ ఉంటే అడ్డుపడితే ఇప్పటికప్పుడు ఇంట్లో ఎలా తీసుకుంటాం, అలాగే అధికారులు ఎప్పటికప్పుడు తీసుకోవాలండి. రైతులు అనేక పనుల మీద ఉంటారండి. తీయకపోవడం వల్ల మన బుధవారం కురిసినటువంటి అతి భారీ వర్షం వల్ల ఇంకా మొత్తం పొలాలన్నీ మునిగిపోయినాయండి. వందలాది ఎకరాలు మునిగిపోయినాయండి.